పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కెనడాలో ఇటీవలే కపిల్ శర్మ తన కేఫ్ను ఓపెన్ చేశాడు. రాత్రి కాల్పుల ఘటన జరిగింది అక్కడ. దీనిపై స్పందించిన కేఫ్ నిర్వాహకులు జరిగిన ఘటనను తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, హింసకు వ్యతిరేకంగా తాము దృఢంగా నిలబడతామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. రైట్, కపిల్ శర్మ అంటే తెలియని వాళ్ళు నిజంగా ఉండరంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ కమెడియన్, రియాలిటీ షో హోస్ట్ కపిల్ శర్మ నివాసం వద్ద భద్రతనైతే పెంచారు ముంబై పోలీసులు. ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి కపిల్కు ప్రాణహాని ఉండవచ్చు అన్న ఆందోళన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనికి బలం చేకూర్చే విధంగా అతని రెస్టారెంట్, కెనడాలోని అతని రెస్టారెంట్పై దాడి జరిగింది. కెనడాలో సరీలో ఉన్న క్యాప్స్ కేఫ్పై గురువారం కాల్పులు జరిగాయి. సిబ్బంది లోపల ఉండగానే దుండగులు 9 రౌండ్లు ఫైరింగ్ చేశారు. తానే కాల్పులు జరిపానని ఖలిస్తానీ ఉగ్రవాది అర్జిత్ సింగ్ లదీ ప్రకటించాడు. నిహాగ్ సిక్కుల సంప్రదాయ వేషధారణను కించపరిచేలా కపిల్ శర్మ గతంలో చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తితోనే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలిపాడు. కపిల్ శర్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ BKIకు చెందిన హర్జిత్ NIA మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇతను. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. కెనడాలో ఇటీవలే కపిల్ శర్మ తన కేఫ్ను ఓపెన్ చేశాడు. రాత్రి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన కేఫ్ నిర్వాహకులు జరిగిన ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, హింసకు వ్యతిరేకంగా తాము దృఢంగా నిలబడతామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.